అసలు దేవుడు ఉన్నాడా లేడా? మరి ఉంటే నాకెందుకు కనిపించట్లేదు, మీకెందుకు కనిపించట్లేదు? అయితే భగవద్గీత అబద్ధమా? మరి దేవుడు నాకు ఇప్పుడు ఎందుకు కనిపించట్లేడు? అయితే దేవుడు లేడా? ఇదే భగవద్గీత చాప్టర్ 4 శ్లోక్ నంబర్ 11లో శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, పార్థ, ప్రతి ఒక్కరూ ఇది అర్థం చేసుకోవాలి. మనము దేవుడు అనేది ఎప్పుడు మనం పిలుస్తూ ఉంటే అతను ఎప్పుడు కరుణిస్తూ ఉంటాడు కదా. ప్రతి మనిషికి దేవుడు ఏదో ఒక పిలుపులో కరుణిస్తూ ఉంటాడు. ఒక చిన్న ఉదాహరణ, పెద్ద పెద్ద యోగిలు కానీ బాబాలు కానీ మన ఒక గురువులు ఉంటారు కదా, వాళ్ళు ఆధ్యాత్మికత జ్ఞానం, వాళ్ళు స్పష్టంగా జ్ఞానం ఉంటుంది కాబట్టి వాళ్ళకు దేవుడు అనేది కరుణిస్తూ ఉంటాడు. మరి మనం సాధారణ మనుషులము, మనం ఎలా అంటే మనం కోరికల కోసం, మన డిజైర్స్ అవి ఉంటాయి కదా, మన అవసరాల కోసం మనము ఆ దేవుడిని అనేది పిలుస్తూ ఉంటాం. దేవుడు కరుణిస్తూ ఉంటాడు. ఎలాగంటే ఒక చిన్న ఉదాహరణ, దేవుడా నాకు జాబ్ వచ్చేయాలి, దేవుడా నాకు ఎగ్జామ్ పాస్ కావాలి, దేవుడా నాకు మంచి వ్యూస్ అనేది పెంచాలి, దేవుడా నాకు మంచి అమ్మాయి పడాలి అని ఇలా చిన్న కోరికలు నువ్వు గిట కరెక్ట్ ధర్మంగా ఉంటే దేవుడు నీకు ఫలితం అనేది ఆశిస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నానంటే, ఎవరైతే నా పేరు తీసుకుంటారో, ఎవరైతే నా పేరు తీసుకొని జపం చేస్తారో, ఎప్పుడైతే నా నామమే ఏదైతే ధర్మమో ఎవరైతే పాటిస్తారో అప్పుడు వాళ్ళ వెనుక నేను కంపల్సరిగా ఉంటాను అని శ్రీకృష్ణుడు మనకి ఇలా చెప్తుంటాడు మనకి. అందుకే మనము దేవుడు కనిపిస్తాడా కనిపించడా అనేది పక్కన పెట్టేస్తే మనము దేవుడే స్వయంగా రావాల్సిన ఇక్కడ అవసరం లేదు కదా. దేవుని రూపంలో, ఇంకా ఏ రూపంలో అయినా, మనిషి రూపంలో, ఇంకొక రూపంలో అయినా మనకు వచ్చి దేవుడు కాపాడుతాడు, కరుణిస్తాడు. అందుకే దేవుణ్ణి నమ్మండి, మీ జీవితం అనేది సాఫీగా నడుస్తుంది. హరే కృష్ణ.